శ్రీమతి నమః. సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా. నిజంగా అక్కడ అమ్మ ఉన్నారంతే, వేరే మాట ఏం లేదు. నాకు ఎంతమంది కామెంట్లో పెడుతూ ఉంటారో, ఎంతమంది మెయిల్స్ చేస్తూ ఉంటారో. మనం నమ్మకంగా అక్కడికి వెళ్ళి అమ్మా నాకు ఈ కష్టం వచ్చిందమ్మా అని చెప్పి కన్నీళ్లతో, అంటే అమ్మని చూడగానే మన గుండె కరిగిపోయి ఆర్ద్రతతో కళ్ళలోంచి నీళ్లు రావాలన్నమాట. అలా వచ్చి అమ్మా నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారే, నువ్వే కదా నాకున్నావు, నువ్వే కదా నా తల్లివి, నువ్వే కదా నా అమ్మవి, నాకు ఈ కష్టం వచ్చిందమ్మా అని ఒకసారి అడిగి చూడండి. అమ్మ కరిగిపోతుంది. మా అంటూ వెళ్తే అమ్మ మనల్ని హక్కుని చేర్చుకోదా చెప్పండి. అలా ఎంత మందిని తన హక్కుని చేర్చుకున్నారో సర్వమంగళ అమ్మవారు. ఎంతమంది అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం బాగుంది అని చెప్పి నాకు మెయిల్స్ పెడతారు. ఎంత ప్రయత్నించినా వివాహం కాని వాళ్ళు అక్కడికి వెళ్ళి అమ్మవారికి మొక్కుకోండి, బంగారపు తాళిబొట్టు చేయించిస్తానమ్మా అని వెంటనే అంటారు. బంగారపు తాళిబొట్టు అంటే ఎలా అండి, ఇప్పుడు బాగా కాస్ట్ ఎక్కువైపోతుంది కదా, బంగారం రేట్ ఏమైనా మామూలుగా ఉందా అండి అని. బంగారపు తాళిబొట్టు చేయించే స్థితికి కూడా మనల్ని తీసుకొస్తుంది అంటే అది అమ్మవారి అనుగ్రహమే కదా. మనం అప్పు చేసో లేదు అంటే ఎవరి దగ్గర నుంచో డబ్బులు కుదవ పెట్టో తీసుకురాం బంగారపు తాళిబొట్టు అమ్మకి, మన సొంత సొమ్ముతో చేయిస్తాం అంటే మనల్ని ఆ స్థితికి తీసుకెళ్తుంది అని. ఆ స్థితికి వెళ్ళడం మనకి ఇష్టమేనా కాదా చెప్పండి. ఆ స్థితికి తీసుకెళ్లారు అంటే సర్వమంగళ అమ్మవారు నువ్వు ఏదైతే అక్కడ కోరి వెళ్ళావో దానికి మించి ఇస్తున్నారనే కదా అర్థం. నమ్మి వెళ్ళి అమ్మవారి పాదాలు పట్టుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒక 2 రోజుల క్రితం ఒక విషయం తెలిసింది. భార్యాభర్తలు వాళ్ళు నెల్లూరులో ఉంటున్నారు, భర్త ఏమో జలంధర్లో చేస్తూ ఉంటారు అనమాట. ఎక్కడెక్కడి నుంచో సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వస్తూ ఉంటారు కదా, అలా నెల్లూరు నుంచేమో సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వచ్చారట. వాళ్ళ అమ్మాయికి ఏమో వివాహం అయితే వాళ్ళ స్నేహితులు కూడా ఏదో కాస్త ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి చెప్పారట, సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్ళండి, మేమేమో ఇలా వెళ్ళాము, మా అమ్మాయికి వివాహం జరిగింది అని. సరే, భార్య ఏమో నెల్లూరులో చేస్తుంది, భర్త ఏమో జలంధర్లో చేస్తున్నారు. చాలా సంవత్సరాల బట్టి ఎంత ప్రయత్నించినా వీళ్ళిద్దరూ ఒక చోటికి రాలేకపోతున్నారు. అప్పుడు మొక్కుకున్నారట అమ్మవారికి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించని వాళ్ళ ప్రయత్నం అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి పాదాలు పట్టుకుని అమ్మా అని చెప్పి అడిగితే ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోయిందట, నెల్లూరు వచ్చేసారట. అలానే ఇంకొక ఆయన కూడా వాళ్ళ బావమరిదికి ఎంత ప్రయత్నించినా వివాహం కాకపోతే దాదాపుగా 45 సంవత్సరాలు. నేను మన ఛానల్లో పెడుతున్నది చూశారట, చూసి చెప్పారట వాళ్ళ బావమరిదికి వివాహం అయిందిట. ఫస్ట్ అనుకున్నారట ఇలాగే ఏదో చెప్తుంటారు కదా అని, కానీ ఆత్రతతో వచ్చి పాదాలు పట్టుకుని అమ్మా అని అడిగితే అమ్మ తీర్చింది కోరిక. కాకపోతే ఏంటంటే మనం భగవంతుడి పాదాలు పట్టుకున్నాము అంటే మనలో ఉన్న మాలిన్యాన్ని కూడా తీసి పక్కన పెట్టేయాలి. ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇవన్నీ కూడా పక్కన పెట్టేయాలి. మన అమ్మవారి గొడుగులోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనం అమ్మవారి గొడుగులోకి వెళ్ళడానికి ఏవైతే ఆటంకాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా మనం నెమ్మదిగా వదిలించేసుకోవాలి కదా. అలా వదిలించుకోకుండా అవి మన మనసులోనే ఉంటూ మనం ఇంకొకరిని బాధ పెడుతూ, ఇంకొకళ్ళ గురించి చిరాగ్గా మాట్లాడుతూ, మనం అనకూడని మాటలు మాట్లాడుతూ, చేయకూడని తప్పులు చేస్తూ భగవంతుడి పాదాలు ఎంతసేపు పట్టుకున్నా భగవంతుడి అనుగ్రహం ఉండదు. ప్రతి మంగళవారం అక్కడ నవావరణ అర్చన జరుగుతుంది. ఆ నవావరణ అర్చనకి వెళ్ళి అక్కడ ఉన్నది ఒక అర్చామూర్తి అని భావించకండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన భావన ఎలా ఉండాలి అంటే, అమ్మను చూస్తున్నంతసేపు అమ్మా నీ పాదాలు తాబేలు డిప్పతో పోల్చారు కదమ్మా, అది ఎంత కఠినంగా ఉంటుంది, కానీ నీ పాదాలు ఎంత మృదువుగా ఉంటాయమ్మా, ఎంత కోమలంగా ఉంటాయమ్మా, అంత కఠినమైన ఆ తాబేలు డిప్పతో ఎలా పోల్చారు తల్లి, ఆ భావన చేస్తాం చూసారా, అది అమ్మ మీద మనకున్న భక్తి. అమ్మను చూస్తున్నంతసేపు అక్కడ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు కదమ్మా తల్లి, గర్భాలయంలో నీకు అక్కడ కాస్త అయినా ఉక్కపోయటం లేదా తల్లి, ఇలా మనకి ఏదైతే మనం భావన చేసుకుంటూ ఉంటామో అదంతా అమ్మవారిని చూస్తూ మనం అమ్మవారిలో లీనమైపోతున్నట్లుగా అక్కడ కూర్చుని నవావరణ అర్చన చేస్తున్నంతసేపు ఆ స్తోత్రాలు శ్లోకాలు చదువుతుంటే ఖచ్చితంగా తీరుతుంది.
యాంత్రికంగా నవావరణార్చనలో పాల్గొన్నాము, మా కోరిక తీరలేదు అంటే ఎలా తీరుతుంది చెప్పండి? యాంత్రికంగా కాదు, మంత్రం వేసినట్టు అక్కడ కూర్చుని కదలకుండా అమ్మ కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చూస్తూ మన కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చే విధంగా ఆర్ద్రతతో అమ్మని ప్రార్థిస్తే అమ్మ ఉచ్చి తీరుతుంది. శంకరాచార్యుల వారు శివానంద లహరిలో అంటారు, శివ నువ్వు ఎలా యమధర్మరాజుని తన్నావయ్యా? నీ పాదాలు అంత సుకుమారంగా ఉంటాయి కదా, అంత సుకుమారమైన నీ పాదాలతో యమధర్మరాజుని ఎలా తన్నావు అంటూ ఆయన పోలుస్తారంటే ఏంటంటే, నీ శుతిమెత్తని కోమలమైన తామర పువ్వు లాంటి నీ పాద పద్మాలతో అంత కఠినమైన యమధర్మరాజుని ఎలా తన్నగలిగావు? నీ పాదాలు నొప్పెట్టలేదా? నీ పాదాలు కందిపోలేదా? అది కదా భావన అంటే. ఆ భావన చేస్తేనే కదా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. అలా భావన చేసి అమ్మవారిని ప్రార్థిస్తే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మనకి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పానో ఎవరు చెప్పారోనో మీరు సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్ళాలన్నా వెళ్ళలేరు. అమ్మవారి అనుగ్రహం మనకి ఉండాలి. ఎంత అనుగ్రహం ఉంటుందో అక్కడికి వెళ్ళి అంత ఆర్ద్రతతో అమ్మవారి పాదాలు పట్టుకోవాలి. పట్టుకుంటే ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుంది. కోరికల కోసం భగవంతుణ్ణి సేవించచ్చా అంటారు. ఎందుకు సేవించకూడదు? ఆకలేస్తే అన్నం పెట్టమని ఎవరిని అడుగుతున్నాం? మన ఇంట్లో అమ్మనేగా అడుగుతున్నాం. ఇప్పుడు మన ఆకలి అంటే ఏంటి? మన బాధలు, మన కష్టాలు, మనకి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటి అన్నింటినీ తీర్చమని అమ్మని అడగడంలో తప్పేం లేదు. అమ్మ బిడ్డల్ని కంటికి రెప్పలా కాచి కాపాడుతుంది. అలానే చాలా మంది నన్ను అడుగుతున్నారు, మాస శివరాత్రి ఎప్పుడు అని. 23వ తారీఖున మాస శివరాత్రి. మీరు ఎవరైనా సరే అభిషేకం చేయించుకోవాలి అని అనుకుంటే శంకర మఠానికి నేను ఎప్పుడు కమ్యూనిటీ పోస్ట్లోనూ పెడుతూ ఉంటాను. అలాగే వీడియోస్లో కూడా చాలా వాటిల్లో నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఆ ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. 201 రూపాయలు వాట్సాప్ చేసి గోత్రనామాలు వాట్సాప్కి పంపించండి. మీకు ఈ అభిషేకం చేయించుకునేందుకు మీ ఊర్లో ఏదైనా సౌలభ్యం ఉంటే అక్కడ కూడా చేయించుకోవచ్చు. కానీ నేను శంకర మఠం గురించి ఎందుకు చెప్తాను అంటే, పైన రుద్ర యంత్రం ఉంది. ఆ రుద్ర యంత్రం కింద స్ఫటికలింగం ఉంది. రుద్ర యంత్రం కింద ఉన్న స్ఫటికలింగానికి ఒకసారి అభిషేకం చేస్తే 1000 సార్లు అభిషేకం చేసిన ఫలితం వస్తుంది. కాబట్టే నేను ఎప్పుడు దీని గురించి చెప్తూ ఉంటానన్నమాట. అయినా ప్రతి మాస శివరాత్రికి మీరు నమ్మి అభిషేకం చేయించుకోండి. నమ్మి అంటే నన్ను నమ్మి కాదు, పరమేశ్వరుని నమ్మి అభిషేకం చేయించుకోండి. ఖచ్చితంగా జీవితం మారుతుంది. దాంతో పాటుగా ఇంట్లో కూడా మీరు శివలింగానికి అర్చన చేయండి, అభిషేకం చేయండి. ఇంట్లో ఏ శివలింగమైనా పెట్టుకోవచ్చు, మరకతం కానీ, స్ఫటికం కానీ, లోహం కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ నిత్య పూజ మాత్రం దానికి జరగాలి. ఎప్పుడో మాకు గుర్తొచ్చినప్పుడు చేస్తామంటే కుదరదు. ప్రతి నిత్యము మీరు అభిషేకం చేస్తూ ప్రతి మాస శివరాత్రికి ఎక్కడైనా దేవాలయంలో అభిషేకం చేయించుకుంటే ఖచ్చితంగా మనకి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ పోతాయి. సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వచ్చి అక్కడ భక్తులు వాళ్ళ అనుభవాలు చెప్తుంటే మనకి కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. అమ్మ నువ్వు ఉన్నావు కదమ్మా తల్లి, మేమే నమ్మలేకపోయాం కదా అని అనిపిస్తుంది. 190% మంది అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తుంటే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తుంటాయి. అంత సర్వశక్తివంతమైన అమ్మవారు అక్కడ ఉన్నారు. నమ్మి వెళ్తే నమ్మిన వాళ్ళకి నమ్మినంత, నమ్మని వాళ్ళకి నమ్మనంత. నేనేదో ఈ దేవాలయం గురించి ప్రమోట్ చేస్తున్నాను అని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. అమ్మవారి దేవాలయం గురించి ప్రమోట్ చేసేంత శక్తి నాకు ఉందంటారా చెప్పండి? అసలు అమ్మవారిని ఎవరైనా ప్రమోట్ చేయగలుగుతారా? చేయవలసిన అవసరం ఉందా? కానీ అక్కడ మహిమ అందరికీ తెలియాలి, అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలి అంటే నా చిన్న ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను అనమాట. ఎంతమందికో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఆ కష్టాలు తీరే మార్గం కనిపించదు. అలా కనిపించకపోతే ఎవరికైనా సరే ఈ వీడియో కనిపించింది అనుకోండి, వాళ్ళ జీవితం మారింది అనుకోండి, అంతకు మించి ఇంకేమైనా నాకు సంతోషం ఉంటుందా? ఒకళ్ళ జీవితంలో ఆనందం వచ్చింది అంటే నాకంటే ఆనందించే వాళ్ళు బహుశా ఈ ప్రపంచంలో ఉండరేమో.
మీకు నేను ముందే చెప్తున్నాను, 10 రోజుల ముందే చెప్తున్నాను అక్కడ అభిషేకం గురించి. కాబట్టి మీరు 22వ తారీఖు కల్లా మీరు ఒకవేళ పంపించదలుచుకుంటే వాట్సాప్ నెంబర్కి పంపించండి. లేదు మీ ఊళ్ళలో మీరు చేయించుకుంటాము అంటే చేయించుకోండి. శంకర మఠంలో చేయించుకుంటే మాత్రం అక్కడ మీరిచ్చే ద్రవ్యం అక్కడ అభిషేకం చేయటంతో పాటుగా ముముక్షు భవనానికి కూడా ఉపయోగపడుతుంది. ఆ ముముక్షు భవనం నిర్మాణం ఎందుకు జరుగుతోంది అనేది నేను ప్రతిరోజు పోస్ట్లో పెడుతూనే ఉన్నాను, మీరు కూడా చూస్తూనే ఉన్నారు. అలాగే ఈ శంకర మఠంలో అద్భుతమే జరిగింది. శంకర్ల పక్కన పరమాచార్య స్వామి వారి రూపం సీసీ కెమెరాలో క్యాప్చర్ అయింది. నేను ఆ వీడియో కూడా నేను మన ఛానల్లో పెట్టాను. పరమాచార్య స్వామి వారు అక్కడికి వచ్చారు అంటే అది ఎంత అద్భుతమైన క్షేత్రము అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇది నేను నా మాటల్లో చెప్పడం కాదు. మీరు ఎప్పుడైనా సరే తాడేపల్లిగూడెం వెళ్తే అక్కడ అమ్మవారికి చేసే అర్చన ఎలా ఉంటుంది, అయ్యవారికి చేసే అభిషేకం ఎలా జరుగుతుంది అనేది మీ కళ్ళతో మీరే చూస్తారు.